హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే కరివేపాకు. సో ఫ్రెండ్స్, ఈ కరివేపాకు వాడడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా కరివేపాకు కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ అయితే చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. కరివేపాకు కషాయం ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఈ కరివేపాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కరివేపాకు కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కరివేపాకు కషాయం తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకును ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. సో కరివేపాకుతో పాటు కొన్ని పుల్లలు అనమాట, ఈ కరివేపాకు పుల్లలు కూడా ఇలా శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి అయితే వెలిగించుకోండి. దాని మీద వచ్చేసి ఒక గిన్నె పెట్టేసేయండి. గిన్నె పెట్టేసి వాటర్ అయితే వేసుకోండి. దాదాపు ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసేసాను. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ప్లస్ ఈ కరివేపాకు పుల్లలతో సహా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ దీంట్లో అయితే కరివేపాకులో వాటర్లో అయితే వేసేసాను. సో దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు మరిగించండి. దీన్ని అయితే లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత అయితే మూసేద్దాం. సో 15 నిమిషాల తర్వాత చూద్దాం మన కరివేపాకు కషాయం ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, 15-20 నిమిషాల తర్వాత ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే ఇలా బాగా మరిగిపోతుంది. చూసుకోండి, వాటర్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. వాటర్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని 15 నుంచి 20 నిమిషాలు బాగా మరిగించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉండే కరివేపాకు మొత్తం తీసేయండి. ఇలాగా కరివేపాకు అయితే మొత్తం తీసేసి పక్కన పెట్టేసేయండి. సో ఆ తర్వాత ఈ కరివేపాకు కషాయాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. సో నా దగ్గర ఒక కప్ ఉంది. సో ఆ కప్లోకి అయితే ఈ కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు ఆకులు దాంట్లో పడకుండా జల్లెడని అయితే పెట్టేశాను. సో ఈ జల్లెడి సహాయంతో కరివేపాకు కషాయాన్ని వడబోస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, ఇలా అయితే వచ్చింది కరివేపాకు కషాయం. చూడండి, కరివేపాకు కషాయం అయితే ఇలా వచ్చేసింది అనమాట. కాఫీ లాగా అయితే వచ్చేసింది. దీంట్లో వచ్చేసి కలకండ వేసుకోవచ్చు, లేదంటే తేనె కూడా కలుపుకోవచ్చు. సో నా దగ్గర తేనె ఉంది. న్యాచురల్ హనీ అయితే బాగుంటుంది. సో ఎవరికైనా న్యాచురల్ హనీ దొరికితే వాళ్ళు నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. న్యాచురల్ హనీ తీసుకోండి. సో న్యాచురల్ హనీ దొరకని వారు ఇంకా వేరే ఏదైనా షాపుల్లో దొరికే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, చాలా రకాల ప్రైస్ ఉంటుంది. సో మీకు దగ్గర ఏది ఉందో అది వేసుకోండి. సో నేనైతే ప్రిఫర్ చేసేది న్యాచురల్గా ప్రిఫర్ చేస్తాను. సో నా దగ్గర కూడా న్యాచురల్ లేదు కాబట్టి డాబర్ హనీ అయితే నేను వేస్తున్నాను. ఇది డాబర్ హనీ వేసేసాను. సో ఆ తర్వాత హనీ బాగా మిక్స్ అవ్వడానికి చిన్న స్పూన్ తీసుకొని బాగా కలిపేసేయండి. హనీ అంతా బాగా కలిసిపోతుంది. సో ఫైనల్గా ఇదండి కరివేపాకు కషాయం. సో ఈ కరివేపాకు వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే, సో ఫ్రెండ్స్, కొంతమందికి చూసుకున్నట్లయితే ఎండాకాలంలోనే కాదు, మామూలు చలికాలంలో, వానాకాలంలో కూడా కొంతమందికి అయితే చెమటలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వారు వచ్చేసి కరివేపాకును ఇంట్లో ఆరబెట్టేసుకొని పౌడర్లా చేసుకొని రోజు ఉదయము సాయంకాలము ఒక గ్లాస్ నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ వేసుకొని పొద్దున సాయంకాలం 2 పూట్లు తీసుకున్నట్లయితే వాళ్ళ ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది. అదేవిధంగా చెమటలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా కొంతమందికి చెమట గుడక దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలాంటి వారు గుడక ఈ కరివేపాకు పొడిని నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే ఈ దుర్వాసన గుడక తగ్గుతుంది.
అజీర్ణాన్ని తగ్గించి ఆకలిని పుట్టించే శక్తి ఈ యొక్క కరివేపాకుకు ఉంది. ఈ కరివేపాకు ఎవరైతే రోజుకు వాడుకుంటుంటారో అలాంటి వారికి అజీర్ణాన్ని తగ్గించి ఆకలిని పుట్టించగలదు. అదేవిధంగా ఈ కరివేపాకు చూసుకున్నట్లయితే యాంటీ డయాబెటీస్లా పనిచేస్తుంది, యాంటీ యాక్సిడెంట్లా పనిచేస్తుంది, యాంటీ మైక్రోబియల్లా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీలా కూడా పనిచేస్తుంది. మన లివర్ని కూడా విషతుల్యం కాకుండా కాపాడే శక్తి కూడా ఈ యొక్క కరివేపాకు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కరివేపాకు వచ్చేసి మీరు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే మంచి ఆరోగ్య ఫలితాలు పొందుతారు. ఈ కరివేపాకు వచ్చేసి టోటల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో టోటల్ కొలెస్ట్రాల్లో కూడా ఈ కరివేపాకు ఎక్కువగా వాడే వాళ్ళలో గణనీయంగా ఈ టోటల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతూ ఉంది. అదే గుండెకు మనకు హానికరం చేసే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించే శక్తి ఈ కరివేపాకు అయితే ఉంది. అదేవిధంగా ఈ మార్నింగ్ సిక్నెస్ ఎవరికైతే ఉంటుందో మార్నింగ్ పొద్దుగానే లేవగానే తలనొప్పి వికారంగా ఉండడం, అదేవిధంగా కొంతమందికి వాంతులు అవుతూ ఉంటాయి. సో అలాంటి వాంతులను కంట్రోల్ చేసే శక్తి కూడా ఈ యొక్క కరివేపాకు ఉంది. అదేవిధంగా గర్భిణీ వాంతులు, సో ఈ గర్భిణీ వాంతుల్లో కూడా ఈ కరివేపాకు మనకు ఒక చిట్కాలాగా ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఎప్పుడైతే పైత్య వాంతులు ఉంటాయి, సో ఇలాంటి పైత్యపు వాంతులు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క కరివేపాకుని వాడుకున్నట్లయితే వారికి ఈ యొక్క వాంతులు అయితే తగ్గడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట కరివేపాకు అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో కరివేపాకును వచ్చేసి మనము కరివేపాకు కషాయం చేసుకొని తాగొచ్చు, లేదంటే కరివేపాకుని బాగా ఇంట్లో ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకొని టీ స్పూన్ నీళ్ళలో కానీ లేదా అదేవిధంగా మజ్జిగలో కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆహార పదార్థాలలో ఇప్పుడు చూసుకున్నట్లయితే కరివేపాకు వేయని ఆహారం దాదాపు లేదు అంటే అతిశయోక్తి కాదు. అదైతే మంచి అలవాటే. సో పప్పులో కానివ్వండి, చారులో కానివ్వండి, ఆఖరికి బిర్యానీలోనైనా కరివేపాకు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు భోజనం చేసినా కరివేపాకు మీకు కనపడితే తీసేసి పక్కకి వేసేయద్దండి, తీసి లోపలికైతే వేసుకోండి. ఈ కరివేపాకు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కరివేపాకు కషాయం ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఈ కరివేపాకు మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది అనేది ఇది వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.